ఏమైనా తెలంగాణ ప్రజలన్నా తెలంగాణ ప్రభుత్వం అన్నా కొంత ఎక్కడో వాళ్లకు చిన్న చూపుగా కనిపించినట్లు మాకు అనిపిస్తున్నది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సినిమా పరిశ్రమ వాళ్లకు ప్రతి సంవత్సరం నంది అవార్డుల పేరు మీద అవార్డులు ఇచ్చేది. ప్రతి సంవత్సరం అన్ని కేటగిరీలలో ఉత్తమ నటుడు కావచ్చు, ఉత్తమ అన్ని సినిమా కావచ్చు, అన్ని ఇచ్చేది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ నంది అవార్డుల పేరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సినిమా వాళ్లకు గతంలో నంది అవార్డుల మాదిరిగానే మేము కూడా ఒక అవార్డు ఇస్తాం. ఆ అవార్డు పేరు గద్దర్ అవార్డు అని పెడతాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర కళ సాకారం కావడానికి తన జీవితాన్ని మొత్తం సర్వస్వాన్ని త్యాగం చేసి తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి పోరాటం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి తెలంగాణ సమాజంలో ఎవరన్నా ఉన్నారంటే ఆయన గద్దర్. కావున గద్దర్ అన్న పేరు మీద మేము అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే ఈరోజు వరకు కూడా చాలామంది సినిమా పెద్దలు దాని విషయంలో సానుకూలంగా స్పందించలేదు. ఒక కమిటీ వేయండి, సలహాలు సూచనలు ఇవ్వండి అంటే మరి ఎందుకో గద్దర్ అన్న పేరు వీళ్ళకి నచ్చనట్లున్నది. దాన్ని కూడా వీళ్ళు చిన్న చూపు చేసే ప్రయత్నం చేసిండ్రు. ఏం చేసినా సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పిండ్రు. ఏది ఏమున్నా తప్పు చేసిన వాళ్ళని ఏదో ఒకరిద్దరిని సాకుగా చూపించి మొత్తం ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం, ఇక్కడి నుంచి సినిమా పరిశ్రమ తరలిపోతుందని ఈ రకంగా ప్రచారం చేయడం, తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. చూద్దాం. రైట్. మరి ప్రధానంగా ఈరోజు